చేస్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు HM24. నేను హరిత. ఈరోజు మనం కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్నామండి. ఇక్కడ కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ అయిన రెడ్డి జ్యోతి గారు, అలాగే వారి శ్రీవారు సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. వారి పొలిటికల్ జర్నీ మరియు సక్సెస్ స్టోరీ గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి జ్యోతి గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారండి? ఏంటి సార్, రాజకీయాలకు రాకముందు మీ ప్రస్థానం ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు గృహిణి నుంచి రాజకీయాలకు రావడం జరిగింది కదండి. ఎలా ఉంది ఇప్పుడు మీకు? అంటే రాజకీయం పరంగా నాకు అనుభవం లేదు మేడం, కానీ ఇంకా ముందు ప్రజలలో పలుకుతున్నందుకు, ప్రజలకు సాయశక్తిలా సహకారం చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. ఓకే. మా లాంటి పేద కుటుంబం నుంచి ప్రజలకు సాయశక్తిలా మనం పోరాడుతున్నాం. ప్రజలకు ఏమన్నా కావాలన్నా ముందుకు పోతున్నాం కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారికి ముందుగా నా నమస్కారాలు. కానీ ఆ సారు మాకు ఇంత పెద్ద పదవి ఇచ్చినందుకు మాలాంటి పేదలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పేదలకు చైర్మన్ పదవి ఇచ్చాడు కదా సారు గుణము ఎంత మంచిది. సారు లాంటి నాయకుడు ఉంటే పేద ప్రజలకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది అని మా నమ్మకం. ఓకే సార్, మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే సామాన్య కార్యకర్త నుంచి ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పదవి రావడం జరిగింది కదండి. రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నారు మీరు అసలు? రాజకీయాల్లో 1999 నుండి మా బ్రదరు ఫస్ట్ రాజకీయాల్లో ఉన్నారు. ఏం పేరు? ఏం పేరు? బంగారయ్య. ఓకే. రెడ్డి బంగారయ్య. గతంలోకి వెళ్ళి అదేవిధంగా జూపల్లి సారు 1999 ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. ఆ రోజు నుండి ఆయన అంటేనే నడుచుకుంటూ ఈ రోజు వరకు మా కుటుంబం మొత్తం నడుచుకుంటున్నది. మాకు రాజకీయ పరంగా ఎన్నో అవకాశాలు కల్పించిండు. దాంట్లో భాగంగా మాకు మొదట్లో మా అమ్మకు ఎంపీటీసీ పదవి ఇచ్చిండు. ఆ రోజు మేము ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ కూక మా మీద నమ్మకంతో 2020లో కూక కౌన్సిలర్గా నిలబెట్టిండు. ఆ రోజు స్వల్పంగా కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఈసారి గృహిణికి వచ్చినందున మళ్ళీ మీ కుటుంబంలో మళ్ళీ నిలబడాలని ఒక అవకాశం కల్పించిండు జూపల్లి కృష్ణారావు సారు. అన్ని విధాల వీళ్ళు నమ్మకంగా పని చేయగలరని నమ్మి రాజకీయాల్లో ఉంటూ మొదటి నుండి ఏ కార్యక్రమం అయినా ఏ పనులైనా సారి సహకారంతో రోడ్లు కానీ ఫంక్షన్లు కానీ వివిధ కార్యక్రమాలు కానీ అన్ని విధాల మాకు అందుబాటులో ఉండి చేయించిండు. అందువల్లనే ప్రజలు మా మీద నమ్మకంతో 6వ వార్డు కౌన్సిలర్గా మా భార్య అయినటువంటి రెడ్డి జ్యోతి గారిని మంచి భారీ మెజారిటీతో 465 ఓట్లతో మెజారిటీతో గెలిపించగలిగినారు. ఆ నమ్మకంతో జూపల్లి సారుగుక వీళ్ళు పట్టణానికి ఎంతో మేలు చేస్తారని నమ్మి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆశించినా వాళ్ళని కాదని మాకు ఈ పదవి ఇచ్చినందున మొదటగా జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నమ్మకాన్ని ఏ విధంగా మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలకు మేలు చేస్తూ మరిన్ని అభివృద్ధి పనుల్లో భాగస్వాములై జూపల్లి సార్ సహకారంతో కొల్లాపూర్ మున్సిపాలిటీని ఒక మోడల్గా తయారు చేసి చూపించాలన్న ఆకాంక్షతో మంత్రి జూపల్లి సారు ఉన్నారు. కాబట్టి మా వంతు అందరికీ అదేవిధంగా అన్ని పనులు చేస్తూ వారి సహకారంతో కొల్లాపూర్ మున్సిపాలిటీని ఒక తెలంగాణ రాష్ట్రంలో మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం. ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. ఓకే. ఎలా ఉందండి? అంటే ఇంతకుముందు ఎంపీటీసీగా ఓడిపోవడం జరిగింది, లాస్ట్సారి కౌన్సిలర్గా ఓడిపోవడం జరిగింది. ఈ ఓటమి నుంచి ఏమైనా నేర్చుకున్నారా మీరు? ఏం చెప్తారు? చాలా అనుభవాలు నేర్చుకున్నామమ్మా. ప్రజలు మా మీద నమ్మకంతో ప్రతిసారి మాకు ఓట్లు వేసిండ్రు. స్వల్ప ఓట్లతో తేడాతోటే ఓడిపోయినాం. ప్రతిసారి స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అయినా కూడా ప్రజలు ఏ విధంగా అయినా మమ్మల్ని సహకరించినందువల్ల ప్రతి పని మా వార్డులలో జూపల్లి సార్ సహకారంతో ప్రతినిత్యం అభివృద్ధి పనులు చేస్తుంటే ఆ నమ్మకంతో ప్రజలకు ఈసారి బ్రహ్మరథం పట్టిండ్రు. నమ్మకంగా ఉండి ఇన్నేళ్ళు జూపల్లి కృష్ణారావు సార్ తోటి ఉన్నారు కాబట్టి ఏదున్నా వీళ్ళతోటి పని అవుతుందనే ఒక ఉద్దేశంతో ప్రజలకు మాకు ఆశీర్వదించిండ్రు. జూపల్లి సారుకు
అవినీతికి ఏడ పాల్పడకుండా ప్రతి కార్యకర్తను ఎంతో విననీయంగా తీర్చిదిద్దిండు ఈరోజు వరకు. ఆ నమ్మకాలతోటే ఏడకుక ఎవరికుక అవినీతికి పాల్పడొద్దని ప్రతినిత్యం మా లాంటి కార్యకర్తలకు చెప్తున్నాడు. అందువల్లనే ఆయనకి ఈరోజు 6 సార్లు గెలవడానికి కారణాలకు అదే. 2018లో స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది సారు. ఆ తర్వాత సారు ఓటమిని కాదనుకొని ఆ రోజే నిత్యం ప్రజల్లో ఉండాలని ఓటమి జరిగిన రోజే కొల్లాపూర్కు రావడం జరిగింది. ఆయన నిదర్శనమే మాకు ఒక గుణపాఠం లాగా ఏర్పడి ఓడిపోయినాక మేము ఏడా చింతించకుండా ప్రతినిత్యం ప్రజల మధ్యనే ఉండాలని కోరుకుంటూ సారు ఇచ్చిన అభివృద్ధి పనులు అనుకోండి, మాకు సహకారం అనుకోండి, మేము చేసే పనులు ఏదైనా చేయగలగరనే నమ్మకంతో ఈ పదవి ఇవ్వడం జరిగింది. అక్కడక్కడ నిరసన సెగ అన్నది ఇక్కడ ఉన్నప్పటికీ మీకే మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడం వెనుక మీరు విధేయులుగా ఉండడం కావచ్చు, జూపల్లి గారి వెనకాల మీరు ముందు నుంచి సపోర్ట్ చేయడం కూడా ఒక రీజన్ అని చెప్పచ్చు. ఎంతమంది అండి మీకు జ్యోతి గారు? ఎంతమంది పిల్లలు? నాకు ఒక పాప ఒక బాబు. బాబు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, పాప 9th క్లాస్ ఇప్పుడు అయిపోయింది, పాప నెక్స్ట్ 10th. ఓకే. బాబు సెకండ్ ఇయర్ నెక్స్ట్. ఓకే. కుటుంబ నేపథ్యం ఏంటండి? అంటే మీ నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఏం చేసేవాళ్ళు? రాజకీయ కుటుంబం అనేది కాదు, ఇక్కడికి వచ్చినాక రాజకీయంగా, అత్తవారింటికి వచ్చాక రాజకీయ కుటుంబం. ఓకే. అప్పుడైనా అమ్మోళ్ళు అయినా అక్కడ వ్యవసాయం, మాకు అమ్మోళ్ళకి 5 ఎకరాల పొలం ఉంది, వ్యవసాయం చేసేవాళ్ళు, మేము కూడా వ్యవసాయం చేసేదాన్ని. ఓకే. ఇక్కడ ఈయన పెళ్లి చేసుకున్న తర్వాత ఏమీ పనులు చేయలేదు. అంటే ఆర్థికంగా అంటే మొన్న కూడా కొంచెం ఈయన పనులు పట్టుకున్న కాడ అంటే మా ఆయన మేసిరి. ఓకే. అట్లా కొంచెము ఒక 2 సంవత్సరాలు బయటికి వెళ్ళాను, తర్వాత బంద్ చేసిన. నేను టైలరింగ్ చేస్తాను. ఓకే. ఇంట్లో ఇంకా టైలరింగ్ చేస్తుంటా. ఆర్థికంగా అంటే మాకు పెద్ద హోదా అనేది ఏం లేదు, మేము కష్టపడితేనే మా కుటుంబం జరిగేది. ఓకే. సారు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సారు వల్లనే మేము మీ ముందు మాట్లాడగలుగుతున్నాం. ఓకే. ఇది ఆ సారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు ఎలాంటి అవినీతికి పాల్పడము. మేము ఇలా మా అమ్మ అనేది, అమ్మ మీరు ఏమి సంపాదించుకోకుండా సార్ మీకు ఇంత పెద్ద పదవి ఇచ్చిండ్రు సారు, ఆ పదవిని మీరు ఎప్పుడు అవినీతికి పాల్పడకుండా సారుకు మంచి పేరు తీసుకురావాలని మా అమ్మ మాకు చెప్పింది. ఓకే. చాలా వరకు చూసుకుంటే మనము భర్తలు, చీరలు, నగలు ఇలా ఇప్పించడం చూస్తుంది. ఇక్కడ మీ శ్రీవారు మీకు మున్సిపల్ చైర్మన్ పదవిని ఇచ్చేసారు. అంటే మీకు మున్సిపల్ చైర్మన్ పదవి రావడం వెనుక ఖచ్చితంగా మీ వారి కృషి ఉంది. మీ వారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మా వారంటే ఈ 20 ఏళ్ళ, నేను మా పిల్ల 20 ఏళ్ళు కానీ వస్తుంది. అప్పటి నుంచి రాజకీయం పరంగా ప్రజల లోపల పోతున్నాడు. సారు ఏమి పనులు చెప్పినా ఖచ్చితంగా చేస్తున్నాడు. ఇందిరమ్మ ఇల్లు అప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు ఛాన్స్ అయినా ఇప్పించారు. బాత్రూమ్లు, ఇంకా రోడ్లు కూడా సారు వేయించినట్టువే మేడం. ఇంతవరకు అయితే మళ్ళీ ఎవరు కూడా ఏపీయలేదు, సారే వేయించారు ఇక్కడ మా గల్లీలా. నా పెళ్ళైనాక మొత్తము నేలనే, ఇక్కడ మట్టి రోడే. నా పెళ్ళైనాక రోడ్లు కానీ ఇంకా ఇప్పుడు ఇంకా ఛాన్సన్ చేసినారు, అవి వేయలేదు. కాలువలు కొంచెం ఆడాడ ప్యాచర్లు అయినాయి, అవి చేపియాలని మా వార్డు ప్రజలు కోరుకుంటున్నారు, అవి చేపిస్తాము. కానీ ఇవంతా కారణం మంత్రి జూపల్లి సార్ వల్లనే మాకు సాధ్యమైంది. ఎన్ని సీట్లు గెలిచారండి ఇక్కడ మీరు? అంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చాయి ఇక్కడ? 16 వచ్చాయి. మొత్తం 18 ఉన్నాయి. 18 ఉండే, 19 ఉన్నాయి, 16 వచ్చేసి. జ్యోతి గారు మీరు ఎంతవరకు చదువుకున్నారండి? మేము ఎస్ఎస్సి కొంచెం అందరిలో కొంచెం డిస్కంటిన్యూ చేశారు. కుటుంబ పరిస్థితి ఎంతమంది అండి మీరు? అంటే అక్క తమ్ముడు. ఓకే. ఇద్దరు. ఏం చేస్తున్నారు వాళ్ళు? తమ్ముడు మ్యారేజ్ అయింది. ఓకే. తమ్ముడు భార్య వ్యవసాయం చేసుకుంటేనే బతుకుతారు. అక్క కూడా ఇంకా వ్యవసాయమే. ఓకే. వ్యవసాయ కుటుంబం టోటల్ గా చూసుకున్నట్టయితే. ఎలా సార్ మీరు సత్యనారాయణ గారు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు? మేము యాక్చువల్గా మా కుటుంబం మొత్తం మొదటి నుండి రాజకీయాల్లో ఉన్నాం మేడం. నేను యాక్చువల్గా మేస్త్రి పని చేస్తా. ఓకే. మేస్త్రి పని చేస్తుంటే జూపల్లి కృష్ణారావు సారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత
కొన్ని అంశాల మీద బాగా ఆయన కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. ఓకే. అటువంటి దాంట్లో భాగంగా ఒకటి రైతుల కోసం కరెంటు సమస్య కోసం జైల్లో ఉన్నాడు సారు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడిండు. జూపల్లి కృష్ణారావు సారు కొల్లాపూర్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఆయన నడుస్తున్న ప్రతి కార్యక్రమాలకు మాకు ఇన్స్పిరేషన్గా వచ్చి మనకు ఒక రాజకీయాల్లో సారెంట ఉంటే మంచి పేరు, అన్ని విధాల ప్రజలకు ఒక మంచి సేవ చేయగలగనే నమ్మకంతో సారెంట ఉన్నాం. ఓకే. సామాన్య కార్యకర్తగా మీరు ముందు నుంచి ఉన్నాం. ఓకే. ఎటువంటి రాజకీయ పదవులు ఎప్పుడు రాలేదు. ఓకే. మాకు అవకాశం కల్పించిండ్రు పోటీ చేయడానికి. అనుకోని విధానంలో కొన్ని 2 సార్లు జరిగినది, ఓడిపోవడం జరిగింది. అయినా మా కుటుంబాన్ని నమ్మకంతో జూపల్లి సారు అవకాశం వచ్చినప్పుడల్లా మాకు ఏదో రకంగా సాయం చేయడానికి అవకాశం జరిగింది. అదే భాగంలో మొన్నసారి ఒక లేడీకి వచ్చిన మా వార్డును మీ మిస్సెస్కి ఇవ్వండి, మీరు గెలిచి రావాలనే ఒక కోరికతో చెప్పినందున మా భార్య నిలబెట్టారు. మున్సిపల్ చైర్మన్ పదవి అనుకోలేదు మేడం. లేదు మేడం. మేము అయితే ప్రమాణ స్వీకారం రోజు మేము లోపలికి పోయినాక మేడం మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి అనే వరకు నాకు ఇంకా అంతవరకు కూడా తెలియదు మేడం. నేను చల్ల చెమటలు వచ్చేసినాయి నాకు. నేను ఏంది మాకు ఇంత అవకాశం సారు మాకు కల్పించిందో అని మాటలు కూడా ఏమి రావట్లేదు మేడం. లోపలికి ఇంకా స్టన్ అయిపోయినా నేను చాలా వరకు. కానీ మేము మాకు ఈ పదవి కల్పించినందున సారు గారికి ఎల్లవేళలు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇంకో విధంగా కూడా ఎంతోమంది హేమాహేమీలు కావాలని కోరుకున్నా కూడా మాకు వరించి ఆ పదవి ఇవ్వడం వల్ల కూడా సార్కి ఎప్పుడు కూడా ఎటువంటి మచ్చ రానియకుండా రాజకీయం చేయాలన్నదే మా ఉద్దేశం. ఓకే. జ్యోతి గారిలో మీకు నచ్చే అంశం ఏంటండి? మా జ్యోతి గారు అంటే ప్రతినిత్యం ఏ పనైనా ఆమె సమర్థంగా చేయగలదని ఒక నమ్మకం. కుటుంబంలో మాకింత ఉమ్మడి కుటుంబంలో కూడా అందరి సమానతత్వంతో చూసినందువల్లనే అందరితోటి మిమ్మల్ని అందరు వార్డులు అనుకోండి, ఇంకా బయట అనుకోండి, ప్రజలతో అనుకోండి, ఎవరితో ఉన్నా ప్రతినిత్యం కలిసిమెలిసి ఉండేది. ఆ విధంగా ఉన్నందున మాకు మంచిగా ఆ మీద మంచి అభిప్రాయం అయితే అంటే ఏ రకంగా ఉన్నా ప్రజలను మంచిగా చూసుకోగలగరు అనే ఒక నమ్మకంతో మా భార్య అన్ని విధాల అందరి సహకారంతో ఈ విధంగా వచ్చింది. ఎంతమంది అండి మీరు? మేము 5 మంది అన్నదమ్ములం. ఒక బ్రదర్ చనిపోయాడు మొన్న అంత 2 years బ్యాక్లా. ఇంకా 4 ఉన్నాం. ఒక పెద్దన్న ఎంప్లాయీ, రెండో తమ్ముడు కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో గద్వాల్లో పనిచేస్తారు. చిన్న బాబు మున్సిపాలిటీలోనే వర్క్ చేస్తాడు కాంట్రాక్ట్ బేసిక్ కింద. రాజకీయంగా మీ అన్నగారి నుంచి పునాదంట. వాస్తవం. రాజకీయ పరంగా మా బ్రదర్ ఉంటే అంటే పొలిటికల్గా ఆయన ఉన్న తర్వాతనే మేము కూడా దాని మీద రాజకీయంగా ఉండాలన్న ఉద్దేశంతో వచ్చినాం. దాంతో పాటుగా నమ్మకమైన వ్యక్తి జూపల్లి కృష్ణారావు సార్ మీద ముందు నుంచి కాంగ్రెస్ ఉన్నాము. అంటే 2012లో బీఆర్ఎస్ పోయిన తర్వాత బీఆర్ఎస్ పోయినాం మేడం. సారంటనే వెళ్ళిపోయినాం. తర్వాత మళ్ళీ సారంటనే ఉన్నాం. మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చేసినాం. సారంటనే ఉన్నాం. 1999 నుండి మేము 2011 వరకు కాంగ్రెస్లో ఉన్నాం. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత సార్ రాజీనామా చేసిన తర్వాత బీఆర్ఎస్కి పోవడం జరిగింది. ఆ నుండి మళ్ళీ కాంగ్రెస్కు రావడం జరిగింది. ప్రతినిత్యం సారు ఉమ్మడి జిల్లాలో కూడా ఆ మార్కును చూపించగలిగిండు జూపల్లి కృష్ణారావు సారు. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించగల శక్తి కాబట్టి మినిస్టర్ పదవి రాయించింది. అన్ని విధాల అనుభవం ఉన్న వ్యక్తి, రాజకీయంగా పెద్ద గురువు, మా సొంటలకు స్ఫూర్తి. ఇంకోటి అందరికన్నా ప్రజలకు ఎక్కువ సేవ చేయాలనే భావన కలిగినటువంటి మంత్రి గారు. అందువల్లనే ఆయన అంటే చాలా ఇష్టం. ఇష్టమైన నాయకుడు, ఇన్స్పిరేషన్ కూడా ఆయనదే మేడం. ఇన్స్పిరేషన్ కూడా ఏదున్నా పట్టుదలతో పని చేయాలంటాడు. దేన్ని
మనం లంచగొండితనానికి ఒక ఫాలో కావద్దంటాడు మేడం సార్ మాత్రం అన్యాయానికి అసలు పోవద్దంటారు. ఓకే, ఎప్పుడు న్యాయం వైపే ఉండాలి. న్యాయం వైపు ఉండాలి. మన తన అనే విభేదం లేకుండా స్ఫూర్తి ఏది న్యాయంగా పరంగా ఉందో అది ఖచ్చితంగా అమలు పరచండి అని చెప్తాడు. ఓకే. జ్యోతి గారు, కొల్లాపూర్ అభివృద్ధికి మీరేం చేయబోతున్నారు? కొల్లాపూర్ అభివృద్ధికి కొల్లాపూర్ మున్సిపల్ పచ్చదనం, రోడ్లు క్లీన్, డ్రైనేజ్ వాటర్ ప్రజలకు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం వాటర్ది ఇబ్బంది ఉంది, అది కూడా క్లియర్ చేస్తాం. ప్రజల లోపలికి ఇంకా అభివృద్ధి పనులు చేయాలని, ఇంకా కొల్లాపూర్ పచ్చని సత్యశ్యామలం కావాలని కోరుకుంటున్నాం. వాడు అయినా గవర్నమెంట్ ప్లేస్లు ఏడన్నా ఉన్న పార్కు అలాంటివి చేయాలని మా కోరిక. ఓకే, నిధుల కొరత ఏమన్నా ఉందండి ఇటువైపు? నిధులు ఇంకా ఇప్పుడు రాలేదు మేడం. ఇప్పుడు ఛాన్స్ పెట్టినాము, ఛాన్స్ అయినాక ఇంకా రోడ్లు చేసేది. ఓకే, భవిష్యత్ ప్రణాళిక ఏంటండి? ఫ్యూచర్లో ఇంకా ఏమైనా అవ్వాలని ఉందా? అలాంటి ఏం లేదు మేడం. ఒకటి, ఈ అవకాశం మా వారి ద్వారానే నాకు వచ్చింది. ఇదే ప్లేస్లో మా వారు ఉంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, ఫ్యూచర్లో వస్తుందేమో చెప్పలేం కదా, ప్రస్తుతం మీకు వచ్చింది అవకాశం. ఆ అవకాశాన్ని కంటిన్యూ చేసి ప్రజల లోపలికి పోయి ప్రజలకు అభివృద్ధి పనులు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఫ్యూచర్ ప్లాన్స్ ఏవి మీవి? అంటే రాజకీయాలకి రావాలి అనే మహిళలకు మీరేం సందేశం ఇస్తారండి? ఇప్పుడు మహిళలు రాజకీయాలు రావాలంటే ఇంట్లో సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా వచ్చి మహిళలు అన్నిటిలో పాల్గొని ముందడుగులో ఉంటే మహిళలు కూడా ఇన్నాళ్ళు ఉన్నది. మనం చిన్న ఇంకా ఒక 20-30 ఏళ్ళ కింద మహిళలు బయటికి పోవద్దు, మహిళలు ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే అభివృద్ధి ఓన్లీ వంటింటికి పరిమితమే ఉండాలని ఉన్నది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైనా మహిళలకు చాలా ఇంప్రెషన్, మహిళలు ఉండాలి అనేది ముందు అంచనా. ఓకే, అవకాశం ఇచ్చింది. ఓకే, ఈ అవకాశం వల్ల మీరు మున్సిపల్ చైర్మన్ పదవి కూడా మీకు వరించిందని చెప్పొచ్చు. సత్యనారాయణ గారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? మా ఫ్యూచర్ ప్లాన్ లేదు మేడం. ఈ అవకాశం కల్పించినందున, మున్సిపల్ చైర్మన్ పదవి మా భార్యకు కల్పించినందున ఒక మార్కు మా విధంగా జ్యోతి మున్సిపల్ చైర్మన్ ఈ విధంగా అభివృద్ధి చేసిందన్న ఒక ఆకాంక్షతోటి పనిచేయాలని కోరుకుంటున్నాం. మా పాత్ర ఎంత ఉన్నదని ప్రజలకు తెలియాలని కోరుకుంటున్నాం. ఒకటి, టౌన్లో ఎక్కువ శాతం అండర్ డ్రైనేజీలు చేయించాలని ఒక కోరిక ఉంది. దాంతోపాటు ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండి ఏది మా వద్దకి అంశం పైన వచ్చిన ఏ కార్యక్రమం అయినా ఖచ్చితంగా చేస్తాం. తర్వాత యాక్చువల్గా ఇప్పుడు మేము చేయాలనుకున్నది ఏంటంటే మేడం, నేషనల్ హైవే మనకు శాంక్షన్ అయినందున అక్కడ నుండి కొల్లాపూర్ టౌన్లకు అన్ని విధాల డివైడర్తో పాటు సెంటర్ లైటింగ్ చేసి కొల్లాపూర్లు పచ్చదనంతో చెట్లు నాటి, తర్వాత ఏడైతే ప్రజలకు అనుకూలంగా ప్రదేశాలు ఉండవో అవి అన్ని విధాల మంచిగా తయారు చేసి ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి వచ్చే పర్యాటకులకు సోమశిలనే కాదు కొల్లాపూర్లకు పర్యాటక కేంద్రంగా ఉంది, ఇక్కడ పరిశీలించాలనే తట్టు కొల్లాపూర్ టౌన్ను తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాం. సరే, ఇక్కడ సోమశిల పర్యాటక ప్రాంతం ఉంది కదండి ప్రత్యేకంగా కొల్లాపూర్లో, ఏంటి దాని గురించి విశిష్టత ఏంటంటారు? మేడం, ఇక్కడ సోమశిల గ్రామాన్ని సప్తనదుల అంటారు. ఇక్కడ సప్తనదులు 7 నదులు, సప్తనదులు అంటారు మేడం. ఇక్కడ రాయలసీమ తెలంగాణకు 2 కల్పితమైనది ఇక్కడనే ఆడ ఉన్నాయి. ఆ పక్కనే అవతలనేమో సంగమేశ్వరం అని ఉంటుంది, యువతలనేమో లలితా సోమేశ్వర స్వామి అనే ఆలయం ఉంటుంది ఇక్కడ సోమశిల దగ్గర. అది అక్కడ పర్యాటక కేంద్రంగా ఏర్పడ్డది. అది జూపల్లి కృష్ణారావు సారు మంత్రిగా ఉన్నప్పుడు నుండి. అందువలన పర్యాటకులు చాలా వరకు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నేషనల్ హైవే వచ్చేసింది కల్వకుర్తి నుండి నంద్యాల వరకు. దాంట్లో భాగంగా ఒకటి ఐకాన్ బ్రిడ్జి
శాంక్షన్ అయిందమ్మా. అది పర్యాటకులకు చాలా దాని విశిష్టత ఏంటండి? సోమశిల సోమశిల అని అంటే సప్తనదులు అంటే ఆ రోజుల్లో కింద టెంపుల్స్ ఉన్నాయి వాటర్లో. అప్పుడు ఆ వాటర్లో ఉన్న ఎప్పుడైతే శ్రీశైలం డ్యామ్ కట్టిన తర్వాత ఆ వాటర్లో మునిగిపోతే అదే టెంపుల్ను పైకి తీసుకొచ్చి నిర్మించడం జరిగింది. దానివలన అక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలు చాలా వరకు నమ్మకంతో అక్కడికి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏం చేసిన అక్కడ ఉన్న వాటర్కు సంబంధించింది దానికి ఉన్న అందాలను చూసి పర్యాటక కేంద్రం చేయాలని ఆ రోజుల్లో జూపల్లి కృష్ణారావు సారు దాని పర్యాటక కేంద్రంగా చెట్టు కూడా ఉంది అంటే అది సంగమేశ్వరం మేడం. ఓకే. సంగమేశ్వరం అంటే ఈత నుండి ఏపీ అవుతుంది, అది ఆంధ్రాకు సంబంధించిన టెంపుల్ సంగమేశ్వరం. ఇక్కడ వాటర్లో వెళ్ళి అవతలకి పోతే మనకు వస్తుంది. అది ఎప్పుడు ఉంటుంది అంటే మార్చి తర్వాత ఓపెన్ అవుతుంది వాటర్లోకి వెళ్ళి. నవంబర్లో మొత్తం మునిగిపోతుంది వాటర్లో. దానిలో అప్పుడు ఒక 4 నెలలు 5 నెలలు మనకు ఓపెన్గా ఉంటుంది మేడం, అవతల ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడికి పోతే చాలా అందాలు అవపడతాయి. సోమశిలకు పోతే చాలా అందాలు, అందుకోసం పర్యాటకులు చాలా వరకు ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఇప్పుడు ఆదో భాగంలో ఇది జడిపోలు సంస్థానం అంటారు కొల్లాపూర్. గతంలో జడిపోలు సంస్థానం ఉన్నది. ఆ రాజుల సంస్థానానికి వెళ్ళి ఇక్కడ కోటలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఫేమస్ ఏంటంటే మాడి పండ్లు చాలా ఫేమస్ కొల్లాపూర్ సంబంధించినవి. దాంట్లో భాగంగానే ఈ సోమశిల పర్యాటక కేంద్రం ఏర్పడినందున మా కొల్లాపూర్ పట్టణానికి ఒక అదేవిధంగా సోమశిల పర్యాటకులు ఎవరైతే ఉన్నారో కొల్లాపూర్ పట్టణానికి ఒక సందర్శించాలని, ఆ విధంగా కొల్లాపూర్ టౌన్ను తయారు చేయాలని జూపల్లి సహకారంతో అన్ని విధాల టౌన్ను అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. మాకున్న లక్ష్యం హైవే నుండి ఇందిరమ్మ స్టాచ్యూ నుండి కొల్లాపూర్ టౌన్ వరకు డివైడర్లు నిర్మించడం, సెంట్రల్ లైట్ నిర్మించడం, పచ్చదనంతో చెట్లను కూడా అన్ని విధాలా చేయడం. ఇక్కడ ఇంకో గొప్పతనం ఏంటంటే గతంలో లేని చెట్లను కూడా మొన్న అనుకోకుండా ఒక కార్యక్రమానికి జూపల్లి సారు ఆ చెట్లను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మీరు పోతుంటే అవపడతాయి మీకు చాలా డివైడర్ల మధ్యలో ఉంటాయి అవి. అవి చాలా అట్లే అదేవిధంగా ఇంకా మంచి మంచి పచ్చదనం చేయాలని కోరుకుంటూ కొల్లాపూర్ పట్టణానికి మా దగ్గరకు వచ్చిన ప్రతి సమస్యను ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాల సమకూర్చి దాన్ని సరి చేస్తామని కోరుకుంటున్నాం. మీరు ఇంకా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మేము కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాళ లీడర్తో ముఖాముఖి. రేపు మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.